హలో అండి. ఎప్పుడు వంటింట్లోనే ఉంటావా పాపం అని నా ఫ్రెండ్స్ నన్ను అంటుంటారు. రెస్ట్ తీసుకోవచ్చుగా అని అభిమానంతో. కానీ వండి పెట్టి వడ్డించే దానిలో ఉండే సంతోషం మరెక్కడ దొరుకుతుందండి. నేను ఒక్కదాన్నే కాదు, నాలాగా అందరు ఆడవాళ్ళు ఇదే వంటింట్లోనే ఎక్కువ సమయం గడుపుతుంటారు. ఇక ఆదివారం ఆడవాళ్ళకు సెలవని సినిమా తీశారు. కానీ ఆదివారమే డబల్ పని ఉంటుందండి మాకు. మా వారిని మావయ్య కూరలేమి చేయమంటారు అని అడుగుతాను. ఎప్పుడు నన్నే ఎందుకు అడుగుతావు, నీకు నచ్చింది చేసుకో అంటారు. సరేలే ఏదోటిలే అని ప్రిపేర్ చేస్తా. మళ్ళీ చిన్నగా వచ్చి ఈ కూర చేస్తావా అని అడుగుతారు. ఆయన అడిగింది చేయకుండా ఉండలేను, నేను చేసినవి వృధా చేయలేను. నాన్ వెజ్ ఏమి వద్దన్నారని మసాలా వడలు చేసి పులుసు పెట్టి రాగి ముద్ద చేస్తే చేపలు కావాలి అన్నారు. ఇక చేపలు తెస్తే పులుసు పెడితే వడలు వృధా అయిపోతాయి కాబట్టి ఇలా మధ్యాహ్నం నైట్కి వడ కర్రీగా రెడీ చేసిన అండి. చాలా బాగుంటుంది. ఎప్పుడు మసాలా వడలను పులుసులుగానే కాకుండా ఇలా చపాతీ దోశలకి వడ కర్రీగా ట్రై చేయండి. చాలా బాగుంటుంది.